గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈ రోజు నాకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చిందండి. చిన్నపిల్లల కార్టూన్ సీరియల్స్ లో వస్తువులన్నీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి కదా, అలాగే మనం చూసే ప్రతి వస్తువు, తినే ప్రతి పదార్థం మనతో మాట్లాడితే ఎలా ఉంటుందా అని. చాలా సిల్లీగా ఉంది కానీ ఒకసారి ఊహించుకోండి ఏం పోతుంది బాబోయ్. అప్పుడు అసలు నిజంగానే మనము బతకలేమో కదా. ఎందుకు అంటే అన్నిటినీ అయ్యో పాపం అని తినకుండా వదిలేయాలి. అయినా ఇలాంటివన్నీ మన వెజిటేరియన్స్కే కానీ నాన్ వెజిటేరియన్స్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేకలు, చేపలు ఇవన్నీ తింటూనే ఉన్నారు కదా, సో ఇవేం పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనమైతే ఓ మై గాడ్, ఒకసారి ఊహించుకోండి, మనం చేసుకునే ఇడ్లీ దీనంగా మొహం పెట్టి మీరు నన్ను తింటారా అని బతిమిలాడితే తినగలమా? వద్దులే, నా వల్ల అయితే అస్సలు కాదు. అందుకే ఇలాంటి ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి షోలోకి వెళ్ళిపోదాం. ఎలాగో ఇడ్లీ టాపిక్ వచ్చింది కదా, అందుకే సింపుల్ గా మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్ అనే పొడవాటి పేరున వెరైటీ డిష్ ఇప్పుడు చేయబోతున్నాను. కాసుకోండి. మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్. పేరు వినడానికి చాలా పెద్దగా ఉంది కదా, ప్రాసెస్ కూడా చాలా పెద్దగా ఉంది అనుకుంటారేమో. కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ స్టిల్ ఇది మాత్రం అంటే ఎప్పుడు మనం సర్వ్ చేస్తాం కదా ఇడ్లీ, అలా ఉండదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. సో ముందు దానికోసం ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి, సో ఇందులో కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. బటర్ కరిగింది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇడ్లీలని, అవి వేసుకుంటున్నాం. ఇవి యాక్చువల్లీ మనం బటర్లో ఫ్రై చేసుకుంటున్నాం. రెండు వైపులా చక్కగా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం సిమ్లో పెట్టాము అంటే చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ లోపు ఇంకో పాన్ పెట్టేసి అది కూడా ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం బటర్ వేసుకుంటున్నాను నేను. ఇది కూడా కరగాలి. సో కొంచెం కరిగితే ఈ లోపు నేను ఇడ్లీలు చూస్తాను. నేను ఆల్రెడీ బటర్ వేసాను కదా ఇంకొక ప్యాన్ లో కూడా, అది కరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో ఏం వేసుకుంటాను అంటే మైదా పిండి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 1 or 2 స్పూన్స్. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మైదా పిండి కొంచెం వేగింది. ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తాను అంటే పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే బాగా కలిసిపోయిందండి. దీన్ని కొంచెం సేపు అలా ఉండిద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం. ఈ లోపు ఇందాకటి నుంచి మన ఇడ్లీలు వేగుతున్నాయి కదా, నాకు తెలిసి ఇప్పటికి వన్ సైడ్ అయితే చక్కగా రోస్ట్ అయిపోయి ఉంటాయి. ఎస్, ఈ మాత్రం కలర్ వస్తే చాలు. వావ్, ఇడ్లీలు రోస్ట్ చేసుకొని తిన్నా కూడా బటర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మనం రోస్ట్ చేసుకోవాలి. సో అది అలా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, అందులో ఇప్పుడు నేను చీజ్ బాగా తురిమేసి వేసేసుకుంటా. ఓకే, సరిపోతుంది. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, మన మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్ చాలా టేస్ట్ గా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏం వేస్తాను ఇందులో అంటే టేస్ట్ కోసం సాల్ట్. యాక్చువల్లీ మనం మైదా పిండి వేసుకున్నాం కదా, సో అది ఏంటి అంటే వాటర్ అయినా లిక్విడ్ ఏదైనా సరే కొంచెం ఎక్కువ పీల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను ఏం వేస్తాను ఇందులో అంటే కొద్దిగా మిరియాల పొడి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మనం యూస్ చేసుకుంటున్నాం. సో ఇదైతే కలిసిపోయింది. ఇప్పుడు నేను దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సాస్ రెడీ అయిపోయినట్టే. ఇంతకీ మన ఇడ్లీలు ఎంత వరకు వచ్చాయి? ఓకే, టైం పడుతుంది. ఓకే, మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటా. మామూలుగానే ఇడ్లీలు బటర్లో రోస్ట్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం దీనికి ఇంకా యాడ్ ఆన్స్ లాగా సాస్ చేస్తున్నాం. అలాగే మసాలా అని కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఆ మసాలాని చేయబోతున్నాను నేను. సరే, ఇడ్లీలు అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు మసాలా. మరి మసాలా దేంతో ప్రిపేర్ చేయాలి అదే కదా మీ డౌట్? ఎస్, ముందు స్టవ్ ఆన్ చేస్తే ఆ తర్వాత అన్ని డౌట్లకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇందులో మళ్ళీ కాస్తంత బటర్ వేసుకోవాలి. సో బటర్ కరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తాను అంటే ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకు అంటే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయిందండి. అండ్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది కదా, అందుకే నేను వేయించేస్తున్నాను. స్మెల్ చాలా బాగుంది. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తాను ఇందులో అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఇప్పుడు అందులోనే నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేస్తే మన మసాలా కూడా రెడీ అయిపోయినట్టే. చూసారా, నేను ఇందాక చెప్పినట్టు ఎంత ఈజీయో. ఒకసారి ప్రాసెస్ మనకు కరెక్ట్గా తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? తినాలి. కానీ ఎలా? స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మసాలాని ఒక స్మాల్ బౌల్లోకి అండ్ అలాగే సాస్ని కూడా విడివిడిగా బౌల్స్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మసాలా, మసాలా రెడీ. అండ్ మన సాస్ ఎంతవరకు? ఓకే, సాస్ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఓకే, సాస్ కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీని సర్వ్ చేసుకోవడం ఒక్కటే మిగిలిపోయింది. సో ఒక ప్లేట్ తీసుకొచ్చేసి చక్కగా సర్వ్ చేసేస్తాను. అది కూడా ఎలాగో ఇప్పుడు మీరు చూడండి. బాగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని ప్లేట్లోకి తీసుకొని ఒకవైపు సాస్, ఒకవైపు మసాలా ఇలా సర్వ్ చేశారు అంటే నిజంగా ఏంటివి, మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ అయినా మనం ఎప్పుడు తినడానికి అబ్బా అని ఏడ్చుకుంటూ తింటాం, అవే ఇడ్లీనా అని బోల్డ్ అని డౌట్స్ వస్తాయి. అండ్ ఇలా కట్ చేసి ఇలా వాళ్ళ నోట్లో పెట్టుకోగానే ఆహా అని మాయమర్చిపోతారనమాట.
సో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా అంటే మీ మమ్మీ డాడీకి కానీ ఏదైనా చిన్న లేకపోతే అంటే ఏదైనా అకేషన్ లాంటిది ఉన్నప్పుడు చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇలాంటి వాటితో సర్ప్రైజ్ చేస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడైతే మన మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. మసాలా బటర్ ఇడ్లీ విత్ వైట్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 4, బటర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, చీజ్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, చిన్ని ఉల్లిపాయలు 1 కప్పు, కారం 1/2 టేబుల్ స్పూన్. మసాలా బటర్ ఇడ్లీ విత్ వైట్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని ఇడ్లీలని 2 వైపులా కాల్చుకోవాలి. మరో పాన్ లో బటర్ వేసుకొని మైదా వేసి ఒకసారి వేయించుకొని అందులో పాలు పోసుకొని దగ్గర పడేదాకా కలుపుకొని చీజ్ తురుముకొని ఉప్పు మిరియాల పొడి వేసి సాస్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో పాన్ తీసుకొని అందులో బటర్ వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి మసాలా రెడీ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి బటర్ ఇడ్లీ తీసుకొని మసాలా మరియు సాస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్ రెడీ. మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు నేను హ్యాపీగా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. అలా కొంచెం సాస్ అయినా విడిగా చెప్పాలా ఏంటి? ఎలాగో బటర్ ఇడ్లీ రాక్స్, మరి దానికి యాడ్ ఆన్స్ గా సాస్ చేసుకున్నాము, చాలా బాగుంది. అండ్ దాంట్లో కొంచెం మసాలా, వావ్, నిజంగా మ్యాజిక్ జరిగిపోతుందండి లోపల. బటర్ ఇడ్లీ తినడానికి చాలా ఇష్టపడతారు, కానీ ఇవన్నీ చేసుకోవాలి అంటే మన వల్ల కాదు అని టేస్ట్ అని మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అంటే ఈ సాస్ లేదంటే ఈ మసాలా ఇవన్నీ కాకుండా బటర్ ఇడ్లీని ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి? దానికి కాంబినేషన్ గా క్యారెట్ సాంబార్ చేసుకోవాలి. మామూలు సాంబార్లో అస్సలు ఉండదు, క్యారెట్ సాంబార్ చాలా డిఫరెంట్ గా ఉండి అండ్ బటర్ ఇడ్లీకి కరెక్ట్ కాంబినేషన్ లా ఉంటుంది. అందుకే మరి ఈ సామెత, ఈ కాంబినేషన్లు ఇవన్నీ అన్ని మీకోసమే. సో మరి నేను సాంబార్, అదే అండి క్యారెట్ సాంబార్ ని ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఎంచక్క బటర్ ఇడ్లీ చేసుకొని క్యారెట్ సాంబార్ లో అలా ముంచుకొని ఇలా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా రెడీనా? సో లెట్స్ స్టార్ట్. ఇవాళ ఇంకొక కాంబినేషన్, అదే క్యారెట్ సాంబార్ అండ్ బటర్ ఇడ్లీ. స్టవ్ మీద పాన్ పెట్టేశాను, ఆన్ కూడా చేసేసాను. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇవి ఇంకాస్త పేలుతాయి. నూనె చూసారా, అదేంటి చిన్నప్పుడు మ్యూజికల్ డాన్స్ ని వాటర్ డాన్స్ ఉండేది, అలాగే ఇది ఆయిల్ డాన్స్ లాగా డాన్స్ వేస్తుంది మన ఆయిల్. అందుకే ఎక్కువ డాన్స్ వేయకుండా ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాను నేను. ఇవి సాంబార్ ఉల్లిపాయలు, కావాలంటే మామూలు ఉల్లిపాయలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది, అంటే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యా అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇందులో ఏం వేయాలి అంటే టొమాటో ముక్కలు. ఎన్ని రకాల సాంబార్లు చేసినా, ఎన్ని వెరైటీల్లో చేసినా సాంబార్లో ఒకటి పప్పు ఇంపార్టెంట్, అలాగే 2 టొమాటో ముక్కలు ఇంపార్టెంట్. ఇవి అలా మగ్గుతూ ఉంటాయి. ఈలోపు నేను ఇందులో ఏం వేస్తాను అంటే సాంబార్ పొడి. ఇదేంటి ఇప్పుడు వేస్తుంది సాంబార్ పొడి అనుకుంటున్నారా? ఇందాకే చెప్పాను కదా వెరైటీగా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ బాగా కలిపేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేసుకుంటాము అంటే మన ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో సాంబార్లో మెయిన్ ఐటమ్, అదే క్యారెట్.
శుభ్రంగా పీల్ చేసుకొని కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఈ క్యారెట్ చక్కగా అంటే కొంచెం ఫ్రై అయ్యి ఆ తర్వాత ఇంకాస్త మగ్గాలి కదా, మరి దానికి టైం పడుతుందండి. చక్కగా ఉడికిపోయింది అనుకుంటున్నాను. చూసారా, ఉడికిపోయింది కదా. ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి, క్యారెట్లు కూడా అండ్ అలాగే టొమాటో అయితే చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో ఇంకేం చేస్తాం, పప్పు వేస్తాం. ఆల్రెడీ పప్పు ఉడికించేసి పెట్టుకున్నాను ముందుగానే చెప్పా కదా, అదే పప్పు ఇప్పుడు ఇందులో వేసేస్తాం. ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుసు వేయాలి. ఇప్పుడు మరి ఎక్కువ వేసుకోవద్దు, సరిపోతుంది. ఒక్కసారి కలిపేసి కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉడకనిచ్చాము అంటే సాంబార్ రెడీ. క్యారెట్ సాంబార్ ఇడ్లీలతో తినడానికి చాలా బాగుంటుంది. నేను చెప్తుండగానే చూసారా బబుల్స్ వచ్చేస్తున్నాయి, అంటే క్యారెట్ సాంబార్ రెడీ అయిపోయిందని అర్థం. సో ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి నేను చక్కగా సర్వ్ చేసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసి ఏంటి మరీ కక్కుర్తిగా అంత పెద్ద గిన్నె తెచ్చేసుకుంది అంటున్నారా? మీరు కూడా అంతే, ఒకసారి టేస్ట్ చేస్తే అంత బాగుంటుంది క్యారెట్ సాంబార్. క్యారెట్ సాంబార్ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ చేస్తే. అండ్ స్పెషల్లీ మీరు బటర్ ఇడ్లీ చేసుకున్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. మరి క్యారెట్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. క్యారెట్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కందిపప్పు 1 కప్పు, క్యారెట్ 3, ఉల్లిపాయలు 6, టొమాటోలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. క్యారెట్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు, టొమాటోలు, సాంబార్ పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని క్యారెట్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న పప్పు, చింతపండు రసం, కొంచెం నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ సాంబార్ రెడీ. సాంబార్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఏమి అనుకోకండి, యాక్చువల్లీ బటర్ ఇడ్లీ చాలా బాగుంటుంది కదా, నా ఫేవరెట్ కూడా. అందుకే ఇందాక మసాలా చేసుకుని సాస్ చేసుకొని దాంతో తినేసరికి ఇదిగో 2-3 ముక్కలు మాత్రమే మిగిలాయి. అది కూడా క్యారెట్ సాంబార్ లో ఇంకా బాగుంటుంది అని చెప్పి కష్టపడి ఉంచుకున్నా అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా సాంబార్ లో ముంచుకొని, వేడిగా ఉంది. నా దగ్గర అంటే ఇడ్లీలు లేవు కాబట్టి ఇలా తిన్నాను. మీరు మాత్రం చక్కగా ఒక బౌల్లో ఇడ్లీలు తీసుకొని అండ్ ఆ సాంబార్ని అలా పోసేసుకొని స్పూన్ వేసుకొని ఇలా నా బ్రేక్ఫాస్ట్ చూస్తూ ఇలా స్పూన్తో అలా తింటూ ఉంటే ఆహా ఏముంటుంది. తిని చూసి నాకు చెప్పండి. మరి చెప్పాలి అన్నా, ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ట్రై చేసి ఎంజాయ్ చేయాలన్నా, మీకు మధ్యలో ఏదైనా డౌట్ వస్తే ఏం చేస్తారు వెంటనే ఆన్లైన్ లోకి వెళ్ళిపోతారనమాట. ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేశారంటే చాలు, మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. ఎంచక్కా అక్కడ ఫాలో అయిపోవచ్చు. లేదు ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే వెంటనే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని హ్యాపీగా ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ మిస్ అయితే అక్కడ మిస్ అయితే ఇక్కడ, ఎక్కడైనా చక్కగా చూడొచ్చు, ఫాలో అవచ్చు కదా. మరి ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షోలో మసాలా బటర్ ఇడ్లీ విత్ సాస్ అండ్ అలాగే క్యారెట్ సాంబార్
రెండు అంటే ఇవాళ మీకు రెండు కాంబినేషన్ ఆప్షన్స్ ఇచ్చాను కదా, ఈ రెండిట్లో ఏదైనా సరే అద్రిపోతుంది బటర్ ఇడ్లీతో. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రేపు మరో 2 వెరైటీ వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్.